అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ ఒక చర్చ నడుస్తుంటుంది. అదేంటంటే ప్రపంచ దేశాలపై భారీ టారిఫ్లు విధించడం, వెనిజులా నుంచి ఇరాన్ వరకు కఠిన వైఖరి అవలంబించడం, గిట్టని దేశాలపై ఆర్థిక రాజకీయ ఒత్తిళ్లు పెంచడం, ఇలా ఎప్పుడూ దూకుడుగా కనిపించే ట్రంప్ ఇప్పుడు మాత్రం ప్రాణ భయంపై మాట్లాడడం అంతర్జాతీయంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జీవించే నాయకుడు నన్ను చంపేస్తారు అనే స్థాయిలో వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చర్చకు కారణం ట్రంప్ కుటుంబంలో జరగబోతున్న ఒక కీలక వేడుక. ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లు అమెరికా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వివాహాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. బహమాస్లో అత్యంత ప్రైవేట్ గా ఈ వేడుక నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వివాహానికి తాను హాజరు కాకపోవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఒకవేళ నేను అక్కడికి వెళ్తే సత్య దూరమైన వార్తలతో నన్ను వేధిస్తారు, అవసరమైతే చంపేస్తారు కూడా అన్న భావనతో ట్రంప్ మాట్లాడారు. సాధ్యమైనంత వరకు వివాహానికి హాజరు కావడానికి ప్రయత్నిస్తానని చెప్పినా భద్రతా కారణాల వల్ల చివరి నిమిషం వరకు పూర్తి గోప్యత పాటించే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యల వెనుక కేవలం రాజకీయ ఆందోళనలే కాదు, అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం కూడా ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా అనేక దేశాలతో వ్యూహాత్మక ఘర్షణల మధ్య ఉంది. ముఖ్యంగా ఇరాన్, చైనా, వెనిజులా, రష్యా వంటి దేశాలపై అమెరికా వైఖరి కఠినంగా మారిన నేపథ్యంలో ట్రంప్ భద్రతా వ్యవస్థలు మరింత అప్రమత్తంగా ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ నుంచి ట్రంప్కు ప్రాణహాని ఉండొచ్చన్న వాదనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. దారుణమైన దాడులతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమైనీని చంపడమే కాకుండా ఇరాన్ను సర్వనాశనం చేస్తున్న ట్రంప్ మీద ఇరాన్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దొరికితే ట్రంప్ను వేసేయడానికి ఇరాన్ ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి ట్రంప్ ప్రాణాలకు ముప్పు ఉందని అంటున్నారు. ఇక ట్రంప్ మీడియాను కూడా ఉద్దేశపూర్వకంగా కన్ఫ్యూజ్ చేసేలా మాట్లాడుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భద్రతా కారణాల వల్ల అసలు ఆయన ఎక్కడికి వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు అన్న విషయాలను చివరి నిమిషం వరకు రహస్యంగా ఉంచడం అమెరికా సీక్రెట్ సర్వీస్ సాధారణ వ్యూహమే. అందుకే ట్రంప్ ముందుగానే తాను వెళ్ళకపోవచ్చని చెప్పి మీడియా దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఆయన వయసు 48 సంవత్సరాలు. గతంలో 2005లో వెనెస్సా ట్రంప్తో వివాహం జరిగింది. ఈ దంపతులకు 5 పిల్లలు కూడా ఉన్నారు. అయితే 2018లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత 2020లో కింబర్లీతో ట్రంప్ జూనియర్ నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఆమె అమెరికా మీడియా రంగంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. అయితే ఆ సంబంధం పెళ్లి వరకు వెళ్లలేదు. కారణాలు బయటకు రాకపోయినా కొంతకాలానికే ఆ నిశ్చితార్థం ముగిసిపోయిందన్న వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ట్రంప్ జూనియర్ మోడల్ బెట్టినా ఆండర్సన్ తో రిలేషన్ లో ఉన్నారు. గత ఏడాది వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇప్పుడు ఈ వీకెండ్ లో బహమాస్ లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరగనున్నట్టు సమాచారం. ఈ వివాహానికి రాజకీయ, వ్యాపార, అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఉంది. అయితే భద్రతా కారణాల వల్ల అతిథుల జాబితాని పూర్తిగా గోప్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ కుటుంబంపై గత కొన్నేళ్లుగా తీవ్ర రాజకీయ విభేదాలు, బెదిరింపులు, భద్రతా హెచ్చరికలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వివాహ వేడుకను అత్యంత హై సెక్యూరిటీ మధ్య నిర్వహించే అవకాశం ఉందని అమెరికా మీడియా విశ్లేషిస్తోంది. మొత్తానికి ప్రపంచాన్ని తన నిర్ణయాలతో కుదిపేసే నాయకుడిగా కనిపించే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రాణ భయం గురించి మాట్లాడడం రాజకీయంగా కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఇది నిజమైన భద్రతా ఆందోళన లేక వ్యూహాత్మక రాజకీయ వ్యాఖ్యాన అన్నది పక్కన పెడితే ట్రంప్ కుటుంబ వివాహం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో మరో హాట్ టాపిక్ గా మారింది.